అన్నా ఒక్క నిమిషం. అంకుల్ నీ గురించి చాలా ఫీల్ అవుతున్నాడు రా. నువ్వెందుకు పనికి రాకుండా పోతున్నావని వాళ్ళ అబ్బాయికి చెప్పి నీకు తగిన ఉద్యోగం ఇప్పిస్తాడంట్రా. నాన్న మామూలుగా నువ్వు ముందు ఎక్కడ తాగుతావు? అమెరికా బార్ అండ్ రెస్టారెంట్. వాడు ఒకసారి నాకు ఫోన్ చేశాడు కదా, కృష్ణారావు మావాడు అక్కడ తాగుతాడా ఆ మందు. అరే ఇన్ కేస్ ఆ బార్ క్లోజ్ చేశారనుకో ఎక్కడికి వెళ్తావు? ముందుకెళ్తే మధుశాల అని. ఒక చిన్న మందు విషయంలోనే ఇక్కడ కాకపోతే ఇంకో చోటికి అని ఆగకుండా ముందుకెళ్ళటం తెలిసినోడికి ఒక అబ్బాయి వల్ల జీవితం ఆగిపోకూడదు, ముందుకెళ్ళాలి అని తెలియదంటావా వాడికి? కెరీర్ కంటే ఇంపార్టెంట్ ఏదీ కాదు. దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇస్తే మనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆటోమేటిక్ అది మనకిస్తుంది అని తెలియదంటావా వాడికి? స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ ఇస్తారావు ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి సక్సెస్ టైం పడుతుంది. కలిపింది కదా సిరి వెన్నెల దూరమా దూరమా తీరమై ఇలా ఒక అమావాస్య రోజు నీ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ మా మీద చిరునవ్వుతూ చనిపోవాలనుంది. అదే నా ఆఖరి కోరిక. సురేష్ని కలవటం మానే. అసలు మీరెవరు చెప్పడానికి? ఏ మగాడి తరఫునైనా ఏదైనా చెప్పే హక్కు ఇద్దరు ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఒకరు తల్లి, ఇంకొకరు భార్య. నేను వాడి పెంపుడు తల్లిని. నేను అతనికి కాబోయే భార్యని. కనుక ఇప్పటి వరకు మీరు చెప్పిన మాట విన్నా ఇక ముందు అతను నా చెప్పు చేతుల్లో ఉంటాడు. కిరాణా కొట్టే ఉందన్న నాకు త్వరలో ఈ మేడే కాదు, మీరు చూస్తున్న పొలాలు, స్థలాలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ నా అవుతాయి. అప్పుడు నేను కోటీశ్వరాలను అవుతాను. మీరు ఆయన్ని పెంచి పెద్ద చేసిన ఆయా అవుతారు. లోకల్లో ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. మీ పెంపకం రేట్ ఎంతో ఈ చెక్కు మీద రాసి తీసుకోండి. ఎందుకు ఇంతసేపు భోంచేయకుండా ఉన్నావు? నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు ఎవరైనా గుర్తు చేస్తూ ఉండాలా? భోంచే. ఒక్క నిమిషం ఏమండి, కొంచెం ఆగండి. పిచ్చా నీకేమన్నా? కడుపులో బిడ్డతో ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నా మీద కోపంతో లంచ్ బాక్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు, అందుకే. చిన్న చిన్న సంతోషాలు మొత్తం నువ్వే యమునా. సరేరా. ఏమిటి, ఏం చేస్తున్నారు మీరు? ఇంట్లో దింపేస్తాను.